సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్లో ప్రారంభం. Thank you so much. రీతు చౌదరిని అన్ఫేర్ గా తీసేశారు అంటున్నారు, ఏమంటారు? చేశారు ఎందుకంటే ఫైనల్ రౌండ్ ఆ బాండ్ లాస్ట్ వరకు కూడా నేను దీని కాదు అనే దాంట్లోనే ఆ కాన్ఫిడెన్స్ లోనే ఐ ట్రస్ట్ మై పెద్దగా ఆడలేదు కదా, సో మీరు రావడానికి మీరేమనుకుంటారు? తెలీదు నాకు రీజన్ ఏమై ఉంటుంది అని. వెరీ కాన్ఫిడెంట్ ఏం కోసం అంత కష్టపడ్డారు కావాలని అన్ఫేర్ ఎలిమినేషన్ అంటున్నారు, దీని గురించి మీరు ఏం చెప్తారు? ఈవెన్ ఐ ఫీల్ దట్ అంటే అన్ఫేర్ అంటే నేను పక్కా టాప్ 5లోనే ఉంటాను అనేది. ఈవెన్ నేను కూడా అంతే టాప్ 5లో పక్కా ఉంటాను అనే ధీమాతోనే ఉన్నాను. బట్ ఒకేసారి నేను ఎలిమినేట్ అయిపోయే వరకు నేనే తీసుకోలేకపోయాను. బట్ తర్వాత ఇంకా ఓకే అని యాక్సెప్ట్ చేశాను. సో అంటే గేమ్ గురించే మీరు హెయిర్ లోపలికి వెళ్ళిన తర్వాత హెయిర్ కట్ చేసుకున్నారు చాలా తక్కువ డేస్ లోనే, అంత ఎఫర్ట్స్ పెట్టి ప్రతి గేమ్ లో రీతు ఎక్కడ గేమ్ గురించి హెయిర్ కట్ చేసుకున్నారు. సో ఏదైనా బిగ్ బాస్ కోసమే చేసుకున్నారు కదా మీరు. యా, సో అయితే ఇంత ఎక్కడ గేమ్ లో కూడా మీరు చీటింగ్ చేసినా ఇంకొకటి చేసినా గేమ్ ఎప్పుడు లూజ్ అవ్వలేదు. సో గేమ్ కోసం 100% ఆడారు కదా. సో మీకన్నా గేమ్ ఆడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అక్కడ. సో వాళ్ళు ఎవరు రాకుండా మీరు రావడానికి రీజన్ అంటే ఏం చెప్తారు? ఐ హ్యావ్ నో ఐడియా. అందుకే నేను షాక్ అయ్యాను. నేను పక్కా ఉంటాననే దాంట్లోనే ఆ బాటమ్ 2లో పెట్టినప్పుడు కూడా ఇద్దరం, నేను సంజన గారు ఉన్నప్పుడు కూడా నేను రాను అనే దాంట్లోనే నేను కాన్ఫిడెంట్గా ఉన్నాను. సో కాన్ఫిడెన్స్తో ఉన్నాను. సో అంటే నేను షాక్ అయిపోయాను, ఏంటి తీసుకుని అదేంటి నేను ఎందుకు అయ్యాను అనేది నాకే అర్థం కాలేదు. ఇప్పుడు వెళ్ళి చూసుకొని అసలు ఏమైంది ఏంటి అని చూసుకోవాలి. నాకు కూడా తెలియదు. ఇప్పుడు అందరికీ ఒక టాక్ వస్తుంది, డిమాండ్ పోకి మీకు మధ్య ఏమి రిలేషన్ లోపల నడిచింది? వీఆర్ ప్యూర్ బెస్ట్ ఫ్రెండ్స్ అండ్ హీస్ వెరీ జెన్యూన్ అండ్ ఐ హ్యావ్ సో మచ్ ఆఫ్ కంఫర్ట్ జోన్ విత్ హిమ్ అండ్ హీస్ మై బెస్ట్ ఫ్రెండ్. ఇంకా మన కాలేజ్లో మన స్కూల్లో బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఆ రేంజ్ బెస్ట్ ఫ్రెండ్. జాగ్రత్తగా ఉండమ్మా, జాగ్రత్తగా ఉండు. మా మమ్మీ లోపలికి వచ్చి జాగ్రత్తగా ఉండు అదేం చెప్పలేదు. గేమ్ బాగా ఆడు అని చెప్పారు. వాయిస్ నోట్ లో చెప్పారు. వాయిస్ నోట్ లో చెప్పారు కానీ లోపల నాకు తెలుసు కదా, అంటే నా గేమ్ నేనే ఆడుతున్నాను, ఎందుకు అలా నా గేమ్ నేను ఆడట్లేదు అని అనిపించింది అనేది నాకు ఇంకా తెలియదు. నా గేమ్ నేను ఆడాను, వాడి గేమ్ వాడు ఆడాడు. సపోర్ట్ లేకుండా హౌస్లో ఎవ్వరూ లేరు. అలా వాడు నాకు సపోర్ట్ చేశాడు, నేను వాడికి సపోర్ట్ చేశాను. కాకపోతే అది కొంతమంది ఎలివేట్ చేసినట్టున్నారు. ఐ డోంట్ నో. అంటే సంజన గారు అలా మాట్లాడడం అనేది ఎక్కువ అయింది కదా. డెఫినెట్లీ ఉంటుంది.
పక్క. సంజన గారు అలా మాట్లాడడం వలన నెగిటివ్ అయింది అనుకోవచ్చు. అంటే మీరిద్దరు కలిసి ఇట్లా మాట్లాడుకోవడం అందరికి మేము చూడలేకపోతున్నాము, డిస్టర్బెన్స్గా ఉంది, ఇలా మాట్లాడారు కదా సంజన గారు. ఐ డోంట్ థింక్ సో అది నెగిటివ్ అయింది అని నేను అనుకోవట్లేదు. ఎందుకనంటే అది 24/7 లైవ్ నడుస్తూనే ఉంటుంది కాబట్టి క్లారిటీగా ఉంటుంది. నేను ఐఎమ్ వెరీ పబ్లిక్. నార్మల్గా అంతకు ముందు కూడా నాకు ఇలా అమ్మాయితో ఇలా ఉండాలి, అబ్బాయితో ఇలా ఉండాలి అలాంటిది ఏమి ఉండదు. ఐఎమ్ వెరీ పబ్లిక్. అక్కడక్కడ తిరుగుతూ ఉంటాను. ఈవెన్ ఐ హ్యావ్ ద టామ్ అండ్ జెర్రీ ఫ్రెండ్షిప్ ఐ హ్యావ్ విత్ కళ్యాణ్. మళ్ళీ ఇమాన్యుల్తో కూడా నేను అంతే క్లోజ్గా ఉంటాను, అలానే తిరుగుకుంటూ ఉంటాను. మేము నైట్ కూడా మేము అలానే మాట్లాడుతూ ఉంటాం. అదిరా గేమ్, ఇది గేమ్, ఇది గేమ్, అది గేమ్ అనుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటాం. మేబీ తన అలా ఫీల్ అయింది, అందుకే మిగతా హౌస్ మేట్స్ అందరూ అపోజ్ చేశారు కాబట్టి అక్కడే క్లారిటీగా అర్థమై ఉంటుంది మిగతా వాళ్ళకి, చూసిన వాళ్ళకి. రీతు చౌదరి గారు ఒక క్వశ్చన్. సో మీకు డెమోన్ పవన్ కి ఫ్రెండ్షిప్ అని మీరు అంటున్నారు, బట్ బయట వేరేలా పోర్ట్రేట్ అవుతుంది. సో ఇప్పుడు దానిపై మీ అభిప్రాయం ఏంటి, క్లారిటీ ఏమిస్తారు? మీకు డెమోన్ పవన్ కి ఏంటి అంటే లవ్ ట్రాక్ నడుస్తుంది అంటే ముందే చెప్తారు, ఇట్లా లవ్ ట్రాక్ ఉంటే ఎక్కువ డేస్ ఉంటారు అని ఇలాంటి టాక్. అలా అయితే ఎవరు చెప్పరు నాకు తెలిసినంత వరకు. లవ్ ట్రాక్ ఉంటే ఎక్కువ రోజులు నడుస్తుంది అది ఇది అని. ఆ హౌస్ లో ఉన్నప్పుడు పక్కా ఎవరో ఒకళ్ళు మీకు కనెక్ట్ అవుతారు, వాళ్ళతో ఫ్రెండ్షిప్ అనేది పక్కా అనేది ఉంటుంది. అది నాకు డెమోన్ కనెక్ట్ అయ్యాడు, మా ఇద్దరికి ఫ్రెండ్షిప్ కనెక్ట్ అయింది. మేమిద్దరం మాట్లాడుకున్న దాంట్లో ఇప్పుడు మనకి ఎవరైనా మన లైఫ్లో అందరికీ ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళలో కొన్ని నచ్చుతాయి. సో అలా మనం క్లోజ్ అవుతాం, వాళ్ళతో కంఫర్ట్ జోన్ ఉంటుంది, వాళ్ళతో ఒక ఫ్రెండ్షిప్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఎగ్జాక్ట్గా అదే. అబ్బాయి చాలా మంచోడు. ఆ కంఫర్ట్ జోన్, ఆ ఫ్రెండ్షిప్తో చూసే వాళ్ళకి ఇంకెలా అనిపించింది అనేది. రీతు గారు చాలా మంది ఏమంటున్నారంటే రీతు చౌదరి గారు టాప్ 5 లో ఉండాలి, బట్ ఎందుకు ఎలిమినేషన్ చేస్తున్నారని కొంతమంది అంటున్నారు. పబ్లిక్ టాక్ అది కొంతమంది. సో దానికి మీరు క్లారిటీ ఏమిస్తారు? ఎందుకు అనేది నేను ఇప్పుడు వెళ్ళి నాకు ఎందుకు అనేది నాకే తెలియట్లేదు. నేనే ఆ షాక్లో ఉన్నాను. నేను టాప్ 5 లో ఉండాల్సిన దాన్ని ఎందుకు వచ్చాను అనేది ఇంకా నాకే అర్థం కావట్లేదు. నేను అంటే తొక్కేస్తున్నారు అనుకోవచ్చా మిమ్మల్ని? అలా ఏం నాకు అంటే తెలియదు. మీకు ఎక్కడ నెగిటివ్ ఎక్కడ అయింది అనుకుంటున్నారు? అంటే మీరు ఇప్పుడు బయటకు వచ్చినా కూడా చూసుంటారు కదా, మీరు అంతా బాగుంది, బట్ మీకు పర్సనల్ గా నెగిటివ్ ఎక్కడ అయింది? నెగిటివ్ ఎక్కడైంది అని నాకు నిజంగా ఐ హ్యావ్ నో ఐడియా. ఎందుకంటే ప్రతి దాంట్లో నేను గెలవాలి, నేను ఆడాలి, నేను ఎలా అయినా ఉండాలి అనే దాంట్లోనే నేను ఆడాను. ఇక్కడ ఇది ఇలా ఉంటే నెగిటివ్ అవుతారు, ఇలా ఉంటే పాజిటివ్ అవుతారు అని నేను లేను. ఇన్ జనరల్గా నేను నా లైఫ్లో ఎలా ఉంటానో అలానే ఉందామని అనుకున్నాను. మీరు చూస్తే క్లియర్గా డే వన్ నుంచి నేను ఈరోజు బయటకు వచ్చే వరకు ఎక్కడ నాది సేమ్ ఉంటుంది. నేను మాట్లాడే విధానం సేమ్ ఉంటుంది, నా ప్రతిదీ సేమ్ ఉంటుంది. ఈ వీక్ ఇలా ఆడితే పాజిటివ్ అవుతాను. స్టార్టింగ్ లో కళ్యాణ్ గారితో బాగున్నారు, ఆ తర్వాత మళ్ళీ నేను వచ్చేటప్పుడు కూడా నేను ఎపిసోడ్ చూసినట్టయితే మీకు తెలుస్తుంది. కళ్యాణ్కి నాకు ఇప్పటికీ ఆ ఫ్రెండ్షిప్ అనేది ఉంది. ఫస్ట్ వీక్ నుంచి హౌస్లోకి వెళ్ళిన తర్వాత నాకు ఫస్ట్ ఫ్రెండ్ కళ్యాణ్. సో కళ్యాణ్కి నాకు ఒక టామ్ అండ్ జెర్రీ, నేను ఎపిసోడ్లో కూడా చెప్తాను నా బాబాయ్ కొడుకు, అలా ఎప్పుడు కొట్టుకుంటూ తిట్టుకుంటూ అలానే ఉంటాం. దట్ ఫ్రెండ్షిప్ ఆల్వేస్ రిమైన్స్. అంటే తనుజతో ఫ్రెండ్షిప్ చేసిన వాళ్ళు ఒక్కొక్కరు అందరూ బయటకు వచ్చారు. ఇప్పుడు మీరు లాస్ట్ వీక్ లో ఫ్రెండ్షిప్ బాగా క్లోజ్ అయ్యారు. అలా ఏం లేదు, తనుజ నేను ఫస్ట్ వీక్ నుంచి ఫ్రెండ్సే. మరి కొంచెం ఎక్కువ క్లోజ్ అయ్యారు, లొల్లి పెట్టుకున్నారు అనుకో బాగుంటుంది. ఆమెతో ఎవరైతే క్లోజ్ ఉంటున్నారో అందరు బయటకు వచ్చారు. అలా బర్ని గారికి బయటకు పోయి వచ్చారు మేడం. అలా అని ఐ డోంట్ యాక్సెప్ట్. ఎందుకంటే నేను తనుజ ఫస్ట్ నుంచి ఫ్రెండ్సే. అండ్ మధ్యలో ఆ బొమ్మల టాస్క్ అప్పుడు నాకు తనుజ పెద్ద గొడవలే అయ్యాయి. అప్పుడు నేను నామినేషన్లోనే ఉన్నాను. సో ఐ డోంట్ థింక్ సో తనుజతో గొడవ పెట్టుకుంటూ బయటకు వస్తాను. అయితే మీకన్నా భరణి గారు చాలా తక్కువ గేమ్స్ ఆడుతున్నారు, ఆయన గేమ్స్ కూడా గెలవడం లేదు. ఆయన రాకుండా మీరు బయటకు రావడం గల కారణాలు ఏంటి? మీరు చెప్పాలి, మీరే చెప్పాలి. ఇంకా వాళ్ళు ఎలా ఉన్నారు, నేను ఇక్కడ ఎందుకు ఉన్నాను అనేది మీరే చెప్పాలి. సపోర్ట్ చేస్తున్నారంటారా? బయటకు వెళ్ళిన పర్సన్ ని మళ్ళీ తీసుకుని రావడము, ఆయన తక్కువ గేమ్స్ ఆడినా కానీ ఎక్కువ గేమ్స్ ఆడిన మిమ్మల్ని బయటకు తీసుకురావడము ఎంతవరకు అది అన్ఫెయిరే కదా? బిగ్ బాస్ ప్లాన్ ఏమైనా ఉందంటారా? ఐ డోంట్ థింక్ సో. అంటే ఆ టీం ఉంది, ఎలిమినేట్ అయిపోయిన వాళ్ళు శ్రీజ అండ్ బర్ని గారు ఇద్దరు వచ్చారు, తర్వాత గేమ్స్ ఆడారు, బర్ని గారు గెలిచారు. సో అందుకే ఉంచారేమో అని వాట్ ఐ ఫెల్. శ్రీజ ఏవి ఇప్పుడు ఇవ్వలేదు, మీ ఏవి ఇచ్చేసారు, శ్రీజ ఏవి ఇవ్వలేదు. మరి ఆమెకి అన్యాయం ఎందుకు చేశారు బిగ్ బాస్? నేను ఇప్పుడే వచ్చాను, శ్రీజకి ఎందుకు అన్యాయం చేస్తున్నారు? నాకు నిజంగా అంటే మేడం ఇంకోటి లోపల చెప్తే తనుజ
మా టీవీ ప్రొడక్ట్ అందుకని ఫైనల్ లాగా ఉంది అంటున్నారు, దానికి మీరే ఉంటారు. నాకు అసలు తెలీదు. అంటే బయట ఇంకొకటి బయట మీరు పిఆర్ టీం ఎక్కువ పెట్టుకోలేదా? అంటే బేసిక్ గా ఏం చెప్తున్నారంటే లోపలికి వెళ్ళిన వాళ్ళు ఎక్కువ మంది బయట వాళ్ళకి సంబంధించిన పిఆర్ టీమ్స్ లో ఒక 5-6 మెంబర్స్ పెట్టుకున్న వాళ్ళు లోపల ఎక్కువ సర్వే అవుతున్నారు అంటున్నారు. మీరు ఏం టీం పెట్టుకోలేదా మరి? దానివల్ల వచ్చారా? నాకు తెలిసినంత వరకు నాకు పిఆర్ అంటే అంత ఆలోచించి వెళ్ళలేదు. ఎందుకనంటే నేను జస్ట్ 2 days ముందు కన్ఫర్మేషన్ చేసుకొని వెళ్ళాను. సో ఇంత ఒక పిఆర్ టీం పెట్టుకోవాలి, ఇంత పెట్టుకోవాలని నేను చేసుకొని వెళ్ళలేదు. 2 days ముందే కన్ఫర్మ్ అయ్యాను, అప్పటికప్పుడు వెళ్ళాను. సో ఐ హావ్ నో ఐడియా. ప్రతి వీడియో కింద తనుజ డబ్బా కొట్టడం చూడలేకపోతున్నాం మేడం, అందుకనే బాధ. సో ఒక సిచువేషన్ లో ఏమైతే తనుజ గారు ఆడలే మేడం, టూబీ బ్రాండ్ చెప్తాం. తను ఆడింది, తను ఏం ఆడలే మేడం, మాకు తెలియదు. ఏం ఆడలేదు మేడం, ఏం ఆడలేదు మేడం. ఏడుసుడు ఆ తర్వాత కళ్యాణ్కి తనుజాకి మధ్య కళ్యాణ్కి తనుజాకి మధ్య రిలేషన్ ఏముంది? అంటే మీరు లోపల నుండి చూసారు కదా, దగ్గర ఉండి వాట్ ఈస్ వాట్? ఇప్పుడు మీరు నేను దగ్గర నుంచి చూసాను. మీరు ఎలా అయితే అనుకున్నారో అది ఫ్రెండ్షిప్ ఏనా లేకపోతే ఇంకేంటి అని మీరు ఎలా అడిగారో లైవ్ లో మీరు కూడా చూసారు. సో క్లియర్ గా కనిపిస్తుంది కదా ఫ్రెండ్షిప్. అంటే ఇప్పుడు బాండింగ్స్ పెంచుకోవడం వల్ల అంటే బయట ఉన్న కామెంట్స్ అడుగుతున్నాము. ఇప్పుడు తనుజ డాడీ డాడీ అని చెప్పి బర్లీ గారిని పిలవడం, బయట కూడా నిజంగా వాళ్ళ అమ్మాయి కూడా అన్నిసార్లు పిలవదు అని చెప్పేసి కింద కామెంట్స్ పెడుతున్నారు. సో ఇలాంటి బాండింగ్స్ ఎక్కువ పెట్టుకున్న వాళ్ళు లోపల సర్వే అవుతున్నారా? దానివల్ల మీరు బయటకు వచ్చారండి. బాండింగ్స్ పెట్టుకోవడం వల్ల సర్వైవ్ అవుతున్నారు అని అంటే నాకు బాండింగ్ ఉంది, నాకు ఫ్రెండ్స్ ఉన్నారు. సో అలా ఏం కాదు, ఎవరి గేమ్ వాళ్ళు కష్టపడి ఆడుతున్నారు కాబట్టి ఉన్నారు అని ఐ ఫీల్. నేను ఎందుకు వచ్చాను అనేది నాకే తల. ఇంకోటి మీ మమ్మీ గారు మీ మమ్మీ గారు మాధురి గారికి ఫోన్ చేసి డిమాండ్ పవన్ తో మాట్లాడొద్దు అని చెప్పారంట, మీరు నిజమే మేడం? చెప్పలేదు, ఊహించుకొని అంత నాకైతే నాలెడ్జ్ లేదు. అంటే ఆమె అబద్ధం చెప్పారంటారా? ఆమె ఏ క్రష్ తో పోయిందో చెప్పారంటారా? నాకైతే అలాంటి ఏం లేదు. చెప్పండి మీరు చెప్పండి, లాస్ట్ క్వశ్చన్ అన్నారు మేడం. ఇప్పుడు సంజన విషయంలో మీరు ఇద్దరు రాత్రులు అయితే కూర్చుంటారు ఒక దగ్గర అని చెప్పేసి సంజన గారు అన్నారు. అది చాలా అంటే మీకు పాజిటివ్ అయింది, నెగిటివ్ అయింది. సో మేము బాగా ఫీల్ అయ్యాము ఆ విషయానికి. ఇప్పుడు మీరు ప్లస్ పవన్ కళ్యాణ్ తనుజ గారు వాష్రూమ్ లో ఉన్నప్పుడు పుల్ల ఎందుకు పెట్టి గెలిగినప్పుడు అప్పుడు ఎందుకు విషయం చేయలేదు? అది అంటే ఒక ఆడపిల్ల బాత్రూమ్ వాష్రూమ్ లో ఉన్నప్పుడు అలా చేయడం కరెక్ట్. అది మీకు నవ్వులాట కనిపించిందా మేడం? అప్పుడు ఎందుకు స్టాండ్ తీసుకోలేదు మీరు? ఒక్క నిమిషం, ఆమె ఆ కమెంట్ పాస్ చేసింది కానీ నేను ఎప్పుడు ఎవరి మీద ఆ కమెంట్ పాస్ చేయలేదు. అవును, నేనేమంటున్నా, నాకెప్పుడు ఎవరు అలా అనిపించలేదు. నేను ఒక మనిషిని వాళ్ళు కూర్చునే విధానానికి, వాళ్ళు నడిచే విధానానికి, వాళ్ళు వేసుకునే బట్టల విధానానికి ఇలా జడ్జిమెంట్ పాస్ జడ్జిమెంట్ చేయను. ఓకే మేడం, ఇప్పుడు డెమాన్ పవన్ పూలు నాటుతారు కదా, ఆ టైంలో డెమాన్ పవన్ తప్పలేదు, తోశాడు ఫిజికల్ అయ్యాడని చెప్పేసి అన్నది, వెళ్ళి ఎగిరెగిరి పడ్డది మేడం. అయితే తర్వాత చూస్తే మేడము ప్రతి చిన్నదానికి నన్ను ఫిజికల్ గా ట్రై చేసిన అంత ఇష్యూ చేసిన అమ్మాయి పవన్ కళ్యాణ్ విషయంలో ఎందుకు చేయట్లేదు? అది మీరు తనుజని అడగాలి. నాకేం ప్రాబ్లం లేదు, ఆయన ఏదో పెట్టాడు. అవును, డెమాన్కి అదే కదా వాడు మాట్లాడాడు. నేను కూడా చెప్పాను మధ్యలో, అది వచ్చిందో లేదో నాకు తెలియదు. టాప్ 5 లో ఎవరు ఉన్నారనుకుంటున్నారు? టాప్ 5 లో ఎవరు ఉంటారనుకుంటున్నారు? టాప్ 5 లో డెమాన్ పవన్, తనుజ, ఇమాన్యుయల్, పవన్ కళ్యాణ్ అండ్ సంజన గారు అనుకుంటున్నారు. కప్పు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? కప్పు ఎవరికి ఇస్తే వాళ్ళకి ఇస్తారు. సాయిబాబా ఎవరు? బర్లీ గారు ఎలా ఆడుతున్నారో మీరే చూడాలి, నాకు తెలీదు. కళ్యాణ్ అమ్మాయి పిచ్చుడు అన్నారు బయట, స్టార్టింగ్ లో బాగా పేరు వచ్చింది, ఆ అమ్మాయిని టచ్ చేస్తాడు, కావాలని దగ్గరికి వెళ్ళి వాళ్ళని క్లోజ్ చేస్తారని బయట టాక్ వచ్చింది.
లోపల కూడా అప్పుడు అమ్మాయి పచ్చళ్ళు అమ్ముకునే అమ్మాయి కూడా వచ్చి ఇట్లానే చెప్పింది. రమ్య అలాగే పేరు సైకిల్ ఆడ. రమ్య ఆ అమ్మాయి కూడా లేదు చేయి కలిపితేనే ఎంత బాగుంటుంది చెప్పింది ఆ రోజు వచ్చి. సో అది అట్లా మీకు ఎలా అనిపించింది లోపల ఉన్నప్పుడు? అస్సలు అలా కాదు. పవన్ కళ్యాణ్ పోయి అమ్మాయిలు పిచ్చోడు అది ఇది అనేది నాకు ఇప్పుడు బయట అంటే మధ్యలో ఎప్పుడు వీకెండ్లో చెప్పినప్పుడు విన్నాను తప్ప వాళ్ళని కన్ఫ్యూషన్ రూమ్లో మాట్లాడారు దాని గురించి. బట్ హీస్ అస్సలు అలా కాదు. ఇప్పుడు మనం పక్కన ఫ్రెండ్స్తో ఎలా మాట్లాడతాం అలానే మాట్లాడతారు. దానికి ఒక జడ్జిమెంటల్ పాస్ చేసి చేసినందుకు అమ్మాయిలు పిచ్చోడు అది ఇది అంటే ఐ డోంట్ యాక్సెప్ట్. అంటే అమ్మాయి అన్నది రమ్య అన్నది ఆమంటే ఇంకా మరి నాకు తెలియదు. అంటే రీతు గారు ఒక మాట, డెమాన్ పవన్ కి మీరు ఎందుకు అంత కనెక్ట్ అయ్యారు, ఎందుకు ఏడ్చారు బయటకు వచ్చేటప్పుడు? అంటే అంత సీక్వెన్స్ ఏముంది? ఎందుకనంటే ఫస్ట్ సెకండ్ వీక్ నుంచి వి బికమ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మీ ఫ్రెండ్ ఇంకా నువ్వు వెళ్ళిపోతున్నావు అన్ని రోజులు నువ్వు కలిసి ఉండి అక్కడే హౌస్ లో ఉండి పొద్దు నుంచి నైట్ వరకు మాట్లాడుకుంటూనే ఉండి అంత ఫ్రెండ్షిప్ ఉన్నప్పుడు బయటకు వచ్చేటప్పుడు ఏడు రాదా? అంటే అందరూ ఉన్నారు కదా చాలా క్యూట్ ఉంది అంటున్నారు మేమర్స్. సో ఇద్దరు టామ్ అండ్ జెర్రీ లాగా కొట్టుకుంటూనే ఉన్నారు. బయట టామ్ ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా గొడవ పడుతుంటారో మీకు అసలు మాకు ఎందుకు గొడవలు వస్తున్నాయో ఎందుకు కొట్టుకుంటున్నావు మాకే అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇద్దరికి కోపం ఎక్కువ, ఇద్దరం అరుచుకుంటూ ఉంటాం, మళ్ళీ ఇద్దరం కలిసిపోతూ ఉంటాం. లోపల గేమ్ పరంగా ఎవరు వీక్ ఆడుతున్నారు గేమ్ పరంగా చేశారు కదా, చేయకపోయి ఉంటే ఇప్పుడు మీరు టాప్ 5 లో ఉండేవారు కదా. అలా ఏం లేదు, ఎవరికి రాసి పెట్టుంటే వాళ్ళు ఉంటారని నా ఫీలింగ్. లేదు ఇప్పుడు ఉన్నదే 7 కదా, 2 అమ్మాయిలు ఉంటారు ఎట్లా టాప్ 5 లో ఎలిమినేట్ అయిన పర్సన్. అలా పోయినసారి ఒక సీజన్ 8 లో ఒక్కళ్ళే ఉన్నారు, సీజన్ 7 లో ఒక్కళ్ళే ఉన్నారు. ఇప్పుడు సంజన గారు అసలు ఏం ఆడకపోయినా ఉంటున్నారు కదా, అది మరి మీరు చూసుకోవాలి. మీరు ఏ సాక్రిఫైస్ అక్కడ ఇంకోటి బయట ప్లాన్ జరుగుతుంది, స్పెషల్ కోటాలో బర్నీ గారిని టాప్ 5 లో ఉంచుదామని ప్లాన్ చేస్తున్నారు. అది నిజమా? నిజంగానే జరిగింది అనుకుంటా. దానికి ఏమంటారు? దానికి ఏమంటారు ఆయనకు ఒక అంటే స్పెషల్ కోటా ఉందంట బయట మెగా ఫ్యామిలీ నుంచి. సో దానికి ఏమంటారు అన్న బయట టాక్ నడుస్తుంది. మనం నెక్స్ట్ వీక్ చూసిన తర్వాత తెలుస్తుంది. అది నెక్స్ట్ వీక్ ఎవరు వస్తారు అనేది చూస్తే దాన్ని బట్టి ఇంకా. తనుజ మీకు బెస్ట్ ఫ్రెండ్ కదా, కానీ లాస్ట్ ఆ బ్రేక్ టాస్క్ లో ఎందుకు సపోర్ట్ చేయలేదు? ఎందుకు పవన్ చేసింది? చేసింది సెకండ్ రౌండ్ చేసింది. ఫస్ట్ రౌండ్ లో కళ్యాణ్ ఉండే వరకు ఇప్పుడు నాకు హౌస్ లో నా ఫస్ట్ ప్రియారిటీ డెమాన్ పవన్ అయినప్పుడు మరి తన ఫస్ట్ ప్రియారిటీ కళ్యాణ్. సో ఇద్దరు గేమ్ లో ఉన్నప్పుడు కొంచెం కష్టం అవుతుంది. హౌస్ అందరితో బాండింగ్ బాగుంది కదా, ఎవరికి ఎందుకు సపోర్ట్ చేయలేదు అంటారు? బాండింగ్ అని అంటే అదే చెప్తున్నాను కదా, హౌస్ లో నాకు ఒక్కడే ఒకటి సపోర్ట్ చేస్తాడు, అది పవన్ అని క్లియర్ గా నేను అక్కడ కూడా చెప్పాను. మిగతా వాళ్ళందరితో నేను ఫన్ చేసుకుంటూ ఉంటాను. కానీ ఇక్కడ ఏమైపోయిందంటే నాకు ఒక్కరికే సపోర్ట్ ఉంది, నాకు ఒక్కదానికే బాండింగ్ ఉంది అన్నట్టు చూసారనుకుంటా. బట్ ఎవ్రీబడి అందరికి నాకంటే ఎక్కువ సపోర్ట్ ఉంది. సో బయట ఇమాన్యుయల్ మీరు ఇద్దరు బయట జబర్దస్త్ చేశాడు, మీ ఇద్దరికి మంచి ర్యాప్ ఉంది, కానీ లోపల ఎందుకు అంత కనెక్ట్ అయినట్టు అనిపించలేదు? ఇమాన్యుయల్ నేను లోపల కూడా ఫ్రెండ్సే, లోపల కూడా అంతే ఉన్నాం. బయట ఎంత ఫ్రెండ్షిప్ ఉందో లోపల కూడా అంతే ఫ్రెండ్షిప్ ఉంది. లాస్ట్ క్వశ్చన్ ఎవడో నేను అడుగుతా రీతు గారు, బిగ్ బాస్ లో నిజం చెప్పండి, బిగ్ బాస్ లో ఫేక్ కంటెస్టెంట్ ఎవరు? బిగ్ బాస్ లో నిజం చెప్పండి, బిగ్ బాస్ లో ఫేక్ కంటెస్టెంట్ ఎవరు? ఒకరి పేరు చెప్పాలి. సుమన్ శెట్టి. ఉండు బ్రో చెప్పక. రీతు గారు మీ పెళ్ళి ఎప్పుడు? బ్రో ఉండు బ్రో అక్క చెప్పక. కొంతమంది ఎంతో కొంత అందరూ ఫేక్ గానే ఉంటారు. ఒకరి పేరే చెప్పు. ఒకరి పేరు ఎవరు గుర్తురావట్లేదు నాకు ఇప్పుడున్న వాళ్ళలోనా? ఇప్పుడున్న వాళ్ళలో కొంచెం మేడం మీరు బయటకు వచ్చినప్పుడు చెప్పండి మేడం. బర్నీ గారా పక్కన? కొంచెం ఫేక్ అని అంటే ఐ ఫీల్ బర్నీ గారు. బెస్ట్ కంటెంట్ ఎవరు? బెస్ట్ కంటెంట్ ఇచ్చేది ఎవరు? మంచి వాళ్ళు ఎవరు? బెస్ట్ కంటెంట్ ఇచ్చేది అని అంటే నేను ఎపిసోడ్ చూస్తే తెలుస్తుంది. బట్ మేము చెప్పమంటారా? డిమాండ్ పవన్ రితు చౌదరి. బ్రో మీరు ఆడ కూర్చొని ఇంటర్వ్యూ బ్రో మీరు చెప్పండి మేడం. బెస్ట్ కంటెంట్ ఇచ్చేది బెస్ట్ కంటెంట్ ఐ థింక్ తనుజ. 5 లక్షలు ఇచ్చిందా మేడం మీకు? అవును బయటికి రావడం
బయట మీకు అర్థమైందా? నేను ఏం చూడలేదు కాబట్టి నాకు తెలియదు. నాకు లోపల ఉన్న ఫ్రెండ్షిప్ బట్టి ఏంటి అది ఆయన ట్రయాంగిల్ ని రెక్టాంగిల్ అన్నారు గేమ్ అయిపోయిన తర్వాత నేను ఆ రింగ్ తీసుకున్నాను. గేమ్ అయిపోక ముందు కాదు. అందుకే బర్నీ గారు ఎన్నిసార్లు చెప్పినాక ఇంకా నా వల్ల కాదు వెళ్ళిపోయి యోగా చేసుకున్నాను. టైటిల్ అయితే డెమన్ పవన్ గెలవాలి అని లాస్ట్ గా మీ స్మైల్ అవుతుంది. ఓకే థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. సబ్స్క్రైబ్ టు iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. Please subscribe to iDream. సబ్స్క్రైబ్ iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. సబ్స్క్రైబ్ టు iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. Please subscribe to iDream. సబ్స్క్రైబ్ iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.